సహదేవ దుశ్శాసనుల యుద్ధం గురించి ధృతరాష్ట్రునితో సంజయుడు ఇంకా ఇలా చెప్పసాగాడు. తన మీదికి దుశ్శాసనుడు విసిరిన ఖడ్గాన్ని సహదేవుడు నవ్వుతూ పదునైన బాణాలతో కొట్టి పడవేశాడు. మహాయుద్ధములో దుశ్శాసనుడు 64 బాణాలను సహదేవుని రథం మీదికి వేగంగా వేశాడు. చాలా వేగంగా వచ్చిపడుతున్న అనేకమైన ఆ బాణాలలో ఒక్కొక్క దానిని 5 బాణాలు వేసి సహదేవుడు ఖండించాడు. సహదేవుడు దుశ్శాసనుడు వేసిన బాణాలను వారించి యుద్ధభూమిలో దుశ్శాసనుడి మీద అనేక బాణాలు ప్రయోగించాడు. దుశ్శాసనుడు కూడా ఆ బాణాలను ఒక్కొక్క దాన్ని 3 భాగాలు చేసి చీల్చివేస్తూ భూమి బ్రద్దలయ్యేటట్లు పెద్దగా గావు కేకలు పెట్టాడు. తర్వాత దుశ్శాసనుడు సహదేవుణ్ణి గాయపరిచి సహదేవుని సారథి మీద 9 బాణాలు వేశాడు. అప్పుడు ప్రతాపవంతుడు క్రుద్ధుడైన సహదేవుడు మృత్యుకాల ఇముల వంటి ఒక ఘోర బాణాన్ని తీసుకున్నాడు. సహదేవుడు తన సుదృఢమైన ధనుస్సును లాగి దుశ్శాసనుడి మీద బాణం వేశాడు. అది వేగంగా దుశ్శాసనుడి కవచాన్ని ఛేదించి పుట్టలోకి పాములాగా భూమిలో దూరింది. మహారథుడైన దుశ్శాసనుడు ఆ బాణాఘాతంతో మూర్ఛపోయాడు. దుశ్శాసనుడు మూర్ఛితుడు కావటం చూసి సారథి భయపడి పదునైన బాణాలు తనకు తగులుతున్న రథాన్ని యుద్ధరంగం నుంచి ప్రక్కకు తోలాడు. ఆ విధంగా సహదేవుడు యుద్ధంలో దుశ్శాసనుని ఓడించి దుర్యోధన సేనను చూసి దాన్ని అన్ని వైపుల నుంచి మదించి వేశాడు. సహదేవుడు ఒక మానవుడు కోపించి చీమల గుంపును ఆపివేసినట్లు సహదేవుడు కౌరవ సేనను మదించి వేశాడు. ఇది శ్రీ మహాభారతమున కర్ణపర్వమున సహదేవ దుశ్శాసనుల యుద్ధం అను 23వ అధ్యాయము.